రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి షో టైం అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము. ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు. ఆ సినిమా రివ్యూ అరౌండ్ 4:30కో 5కో పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు. దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం. మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకున్నారో తెలియకుండా చేశారు ఆ రోజు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, పెద్ద హీరోలతో చేయట్లేదు, లేకపోతే సినిమాలు ఎక్కువ చేయట్లేదు, లేకపోతే సమ్ పీపుల్ వేర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ డెలివర్డ్. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ద మేల్ యాక్టర్స్ టూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి మీ టీం అన్నట్టు యూ డిజర్వ్ ఎన్ అవార్డ్. సార్ నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారేమో నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు 35 అనేది నా సినిమా, అది నేను దేనికోసమైనా నేను వదలను. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఉంటాను. బికాజ్ ఇది నా సినిమా అండ్ అది నా సినిమాని నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే, when people are also reciprocating it the same way, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా. బికాజ్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి, లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా కాదు ఇక్కడ. ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత, దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐవ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్. అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, 0 అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్నకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరందరూ చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యూ ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యశోదేవ్ గారు, యూజువల్గా ఏంటంటే అమ్మ చాలా గొప్పదని చెప్పుకుంటాం అందరం, మనం అమ్మ అంటాం, కానీ నాన్న గురించి చెప్పే క్యారెక్టర్ అసలు ఎక్కడా ఉండదు. మన సినిమాల్లో యాక్చువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ చాలా డిస్సర్వీస్ చేస్తారు నాన్నకి. ఎందుకంటే బట్ మీకు అదృష్టం ఏంటంటే ఇందులో మీ డైలాగుల ద్వారా కొన్ని డైలాగుల ద్వారా పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ రిమెంబర్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫాదర్. యూ షుడ్ బి వెరీ లక్కీ యాక్చువల్లీ. ఎంతో మందికి దొరకదు మేల్ యాక్టర్స్కి, అట్లీస్ట్ నాన్న క్యారెక్టర్స్ చేసే మెయిల్ యాక్టర్స్కి ఎప్పుడుకో కానీ దక్కే భాగ్యం కాదు అది. వెరీ హ్యాపీ. అంటే ఒక తల్లిదండ్రి, ఒక యూనో స్నేహితుల మధ్య, ఒక బావమర్దల మధ్య, లేదంటే ఒక మాస్టర్ అండ్ స్టూడెంట్స్ మధ్య, ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ మధ్య, ఇన్ని ఈక్వెషన్స్ని కరెక్ట్ మోతాదులో డెలివర్ చేసింది, రిసీవింగ్ సేమ్ అవ్వడంలో వచ్చే రెస్పాన్సే మాకు ఇంత పరిపూర్ణంగా మాకు అనిపిస్తుంది. అదే చాలా స్పీచ్లెస్ ఆల్మోస్ట్. అదే ఏంటంటే మీరు అచీవ్ చేసింది ఏంటంటే, మధ్యలో దేర్ ఆర్ సమ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఫిలిం, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఒకసారి సినిమా అయ్యేటప్పటికి అది మాట్లాడడానికి కూడా ఎవరో ఇబ్బంది పడతారు దాని గురించి. యాక్చువల్లీ అదేంటంటే అండి, పేసింగ్ అవ్వచ్చు వాటెవర్, ఆ జాగ్రత్తగా కథను తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్తో మీరు ఉండేలాగా టైం స్పెండ్ చేసేలాగా చేయడమే నందు గొప్పతనం. యాక్చువల్లీ అంత టైం తీసుకున్నాడు కాబట్టే సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్తో మీరు ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు విన్ అయితే మీరు విన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ అచీవ్మెంట్కి మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీటర్లో ఉంది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. All right, 2 more questions తీసుకుందాం అండి. నివేద గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అంటే మామూలుగా హీరోయిన్స్ రోల్స్ చేయడం చాలా ఈజీ, హీరోల పక్కన గ్లామర్గా చేయడం, కానీ ఒక మదర్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్. అది ఈ ఛాలెంజింగ్ రోల్ని మీరు ఎలా తీసుకున్నారు అసలు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో, హీరోయిన్, సపోర్టింగ్ యాక్టర్స్, మేల్ లీడ్, ఫీమేల్ లీడ్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హీరోసే ఈ ఫిల్మ్లో. ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది. నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి. నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి, నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే. నాకు అలాంటి ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు. బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ 35. అది ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు. బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది, సరస్వతిని ఏం చెప్తుంది, ఏం చెప్పకూడదు, బావతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెడుతుంది ఆ అమ్మాయి అనేది. సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బీ సో బ్యూటిఫుల్. సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి. నివేద గారు, హలో, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి సెకండ్ కూడా, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండిడ్గా ఉంది. అండ్ ఎందుకంటే అరుణ్ 5th క్లాస్ గెలిచాడని, అంటే 5th క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు 10th క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది. సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా, లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందా? ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి. సో నాకు అది చదివిన వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ అ వెరీ కంప్లీట్ స్టోరీ, వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న విషయంని కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఉంటుంది లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు. సెపరేట్గా ఆ ఒక వరల్డ్ ఉంది, ఆ వరల్డ్ని బిల్డ్ చేయడం, ఆ టైం తీసుకొని ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిటిల్ డేరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళ రొటీన్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ రొటీన్ ఏంటి అని మెల్లమెల్లగా చూపించడం. సో ఎండ్లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే యుల్ బి రూటింగ్ ఫర్ దెమ్ కదా. సో అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్. అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది, అన్ని సీన్ బాగా వస్తేనే మూవీ బాగుంటుంది. సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్.